సంతోషం. జయము నిత్యంబర ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్లో భాగంగా ఈరోజు ఓ 2 క్యారెక్టర్ల పాటు థియేటర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. దీనికి మేము పిలవగానే వచ్చిన వకంత వంశీ గారికి, అనిల్ రావుపూడి గారికి, మా అన్న దర్శకులు కొరటాల శివ గారికి చాలా థ్యాంక్స్. వీళ్ళకన్నా ముఖ్యంగా మేము గట్టిగా చెప్పాల్సింది మీడియా వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మేము చేసిన ప్రయత్నాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళారు. ఛానల్స్లో లైవ్లు కానీ, స్పెషల్ ప్రోగ్రాంలు కానీ, ఉదాహరణకి చెప్పుకోవాలంటే TV9లో సాంగ్ సినిమా రిలీజ్ అవ్వకముందులే 2nd పొజిషన్కి వచ్చింది. అన్ని ఛానల్స్ వాళ్ళు స్పెషల్గా దసరాకి అన్ని ప్రోగ్రామ్స్ చేశారు మాతో. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. జయము నిత్యంబర అనే ఈ సినిమాని JD చక్రవర్తి గారు నా దగ్గర పంపించారు. ఏదో మొదలు పెట్టేశాం. ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఒకతనే శివరాజ్ కనుమూరి. ఆయన సినిమా మీద ఉన్న ఆయనకి ప్రేమ, ఆయన క్రూనే మొత్తం, వాళ్ళ బావ కావచ్చు, వాళ్ళ మావయ్య కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కష్టపడి ఈ సినిమాని మొత్తానికి ఫినిష్ చేశారు. అందరూ కష్టపడి ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ గారు వీడియో పోస్టర్ అని కొత్తగా పేరు పెట్టి, మరి అది గ్రామర్గా కరెక్టో కాదు ఆయన తెలియపోయినా మేము పెట్టేసాం దానికి వీడియో పోస్టర్ అని ఒక పేరు. అది చూపించారు. చాలా బాగుందని డైరెక్టర్ గారు చూపిస్తే చాలా బాగుందా అన్నారు. మీరు రిలీజ్ చేసి అంత బాగుందా సార్ అని అడిగాను. నవ్వి అర్థమైంది, రేపు పెట్టుకో అన్నారు. ఆయన రిలీజ్ చేయడంతో చిన్న ఊపు మొదలైంది. ఆ తర్వాత అంతా మీకు తెలిసిందే, సుకుమార్ గారు సాంగ్ రిలీజ్ చేశారు. అది 1 మిలియన్ వ్యూకి వెళ్ళిపోయింది. చాలా ఆనందం. బాగా సాంగ్ను బాగా ప్రమోట్ చేశారు. చాలా సంతోషం. దాని తర్వాత తత్కాలని ఒక క్యారెక్టర్ని సునీల్ గారు రిలీజ్ చేశారు.
దాని తర్వాత అడప ప్రసాద్ గారి క్యారెక్టర్ పెద్ద వంశీ గారు చేయాలి, కానీ సడన్గా షూటింగ్ మా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన షూటింగ్ వెళ్ళిపోవడంతో డైరెక్ట్ రిలీజ్ చేసాం. ఈరోజు జీవ గారి క్యారెక్టరు, పోసాని గారు, గుంటూరు పంతులు గారు ఆయన క్యారెక్టర్ పేరు, జీవ గారి క్యారెక్టర్ పేరు పితా గారు. ఈ 2 క్యారెక్టర్లతో పాటు థియేటికల్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. పెద్దలు ప్రకాశ్ గారు, పక్కన గారు, అనిల్ గారు, మీడియా వర్గం ఏంటి రివీల్ చేయొద్దన్నారు అని చెప్పారు. అదే చెప్పాలనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. ప్రతి ఒక్కరు ఎవరిదో వాళ్ళు మంచి క్యారెక్టర్ అనుకుంటున్నారు, కానీ అది మంచి క్యారెక్టర్. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ శివరాజ్ గారిది. ఆయన కథ తయారు చేసుకుని ఈ క్యారెక్టర్లు అందులోంచి పుట్టి పంచులు అవి ఏమి ఉండవండి, సిచ్యువేషన్నే పంచెస్గా తయారు చేసి ఈ సినిమాని తయారు చేశారు. ఇది ఒక కొత్త నేపథ్యంలో సాగే అద్భుతమైన సినిమా. నేను ఇందులో నటించినందుకు చాలా తృప్తిగా ఉన్నాను. ఇండస్ట్రీకి వచ్చినందుకు ఇందులో ఒక పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఆ టైంకి ఈ 2000 నోట్లు 500 నోట్లు వచ్చేసి 100 నోట్లు వచ్చేసి సినిమా ఏమాత్రం ధనం మూలంగా ధనం రాకుండా ఉండకూడదని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ జేఎంఎస్ కెమెరా టీమ్. ఈ పిక్చర్తో డెబ్యూ చేస్తున్న శివరాజ్ గారికి, అలాగే నా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన చీఫ్ గెస్ట్లు అందరికీ, కొరటాల శివ గారు, వకంద వంశీ గారు, అనిల్ రావుడి గారు అండ్ మీడియా సభ్యులందరికీ చాలా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది ఇప్పటి వరకు, ఎస్పెషలీ మీడియా నుంచి. థ్యాంక్స్ సో మచ్. ఇంకా మిగిలింది ఐ థింక్ నేను చాలా రోల్స్ చేశాను. ఆల్మోస్ట్ అన్నిట్లోనూ అట్లీస్ట్ ఒక 30-40% ఆఫ్ మై రోల్స్ ఆర్ డిఫరెంట్ రోల్స్, యూనిక్గా వేరేగా ఉన్నాయి. అయితే అలాంటిది నేను ఒక నార్మల్గా ఉండే రోల్లో వైవిధ్యంగా, ఐ మీన్ రెగ్యులర్ పాత్రలో వైవిధ్యంగా చేయాలనే రోల్ కోసం వెతుక్కుంటున్న టైంలో నాకు చాలా మంచి స్నేహితుడైన శివాజీ అంటే ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కలిసిన రెండో వ్యక్తి అనమాట. సో థ్యాంక్ యూ శివాజీ, నన్ను గుర్తుపెట్టుకుని ఈ రోల్కి నేను సూట్ అవుతానని అనుకున్నందుకు. అండ్ చూశాను, ఐ మీన్ మూవీ ఫుల్గా నేను చూడలేదు, కానీ చూసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సినిమాని ఒక క్రమంలో ఒక నాకు తెలిసిన వాళ్ళు చూశారనమాట. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ముందు ఎప్పుడు అంత కాల్స్ ఏం చేయలేదు, బాగా చేస్తావు అనేది వాళ్ళకి నమ్మకం. బట్ పర్టికులర్గా మా నాన్నగారికి కాల్ చేసి చెప్పారంట, చాలా చాలా బాగుందండి, చాలా రోజుల తర్వాత, అంటే ముందు నుంచి చేస్తాడు రవి, బాగా చేస్తాడు అవన్నీ ఓకే, కానీ బట్ దిస్ ఇస్ సంథింగ్, దిస్ ఇస్ ఇట్ అన్నారు అనమాట. మా నాన్నగారు ఎప్పుడు జనరల్గా నాకు కాల్ చేయరు అన్నీ అదే సరే వెన్నెల వీడికేదో సినిమా పిచ్చి, సరే ఓకే బాగా చేస్తాడని వింటారు ఓకే. బట్ నాకుగా కాల్ చేసి ఏంట్రా బాగా చేసావా లేదన్నా ఏదో మరి చూద్దాం నాతోటి చూద్దరు కానీ నేను చెప్పాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ అది ఫస్ట్ బిట్ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. సుకుమార్ సార్ మొన్న ఆ రోజు రా ఫుటేజ్ చూసినట్టున్నారు, అంటే అప్పుడు ఆయన కూడా కాల్ చేసి చెప్పారనమాట. అయితే ఇంకో బూస్ట్ ఈరోజు ఏంటి అంటే కాంప్లైన్ బూస్ట్ లాగా టోటల్ నా కెరియర్కి ఇప్పటికీ ఒక వెరీ ఇంపార్టెంట్ బూస్ట్ ఏంటంటే ఫుల్గా ఆయన సినిమా ఇప్పుడు కొరటాల శివ గారు చూసి చాలా బాగా చేసావు అని ఇప్పుడే అన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ మేకింగ్ కొంతవరకు నా యాక్టింగ్ బయటికి వస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. అండ్ నాకు ఒకటే భయంగా ఉందండి, ఇందాక మన కృష్ణ భగవాన్ గారు అన్నట్టు ధనం మూలంగా సినిమాకి ధనం వస్తుందా రాదా అంటే 25th దగ్గరగానే ఉంది. అప్పటికి ఎంత మనీ సర్క్యులేషన్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మీ దగ్గర ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 100 రూపాయలు పక్కకు పెట్టాలనుకుంటే అది ఈ సినిమాకి పెట్టండి. డెఫినెట్గా
అంటే అన్ని ఖర్చు అంటే కావాల్సినవి అన్ని సమకూర్చుకున్న తర్వాత ఎంటర్టైన్మెంట్ అనే పాయింట్కి వచ్చి ఏంట్రా ఈ 20 రోజుల నుంచి బాగా స్ట్రెస్ అయిపోయాము, ఈ డబ్బుల సంగతి ఏంటి, లైన్లో క్యూలు ఏంటి, బ్యాంకుల్లో డబ్బులు తిరిగేయటం ఏంటి, అన్నీ ఏంటనే అయోమయమో లేకపోతే ఇరిటేషన్లోనో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఈ సినిమా చూడండి. ఆ 100కి 100 లేకపోతే 500కి 500 కంప్లీట్గా వసూలు అయిపోతాయి. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ ఫర్ ఆల్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా మిత్రులు చెప్పినట్టుగా ఇందులో క్యారెక్టర్స్ సీన్ల ద్వారా మాట్లాడటం, ఒక క్యారెక్టరైజేషన్ అని చూసిన తర్వాత సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి అన్నది మర్చిపోయే రోజుల్లో మా శివగారు లాంటి వాళ్ళు, కొరటాల శివగారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఒక పర్సన్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఓ సినిమాకు ఒక టెక్స్చర్ ఉంటుంది, ఓ సినిమాకు ఒక ఫ్లేవర్ ఉంటుంది అనేది తీసుకొచ్చారు. అటువంటప్పుడు ఆర్టిస్టులు అనే వాళ్ళకి ఏంటంటే అది చిన్నదా పెద్ద ఏ క్యారెక్టర్ ఎంత చేసినా కూడా వచ్చేసిన వాళ్ళ తృప్తితో ఫీల్ అవుతాడు ఆర్టిస్ట్. అలా ఈ మా శివాజీ గారు కూడా ఆయన పక్కకు పోయి కంప్యూటర్ పెట్టుకుని చూస్తుంటే ఏంటి కంప్యూటర్ పిచ్చి ఇంకేదో ఎక్కడ సాఫ్ట్వేర్లోంచి వచ్చి ఈ క్రియేటివ్ ఎప్పుడు కంప్యూటర్తో కూర్చుంటే అంటే ఆయన కంప్యూటర్తో కూర్చోట్లా, మా మెదళ్ళు, మా హృదయాలు, మా బాడీ లాంగ్వేజ్లు అన్నీ ఆయన అందులో ఏదో మూడో నేత్రంతో చూస్తున్నాడు అనిపించేది. ఈ సినిమాని ట్రైలర్ చూసే కొన్నానండి నేను, రంగుల చిలక అనేది. అది చూసిన తర్వాత వచ్చి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారితో వీళ్ళతో మాట్లాడిన తర్వాత సినిమా చూసే తీసుకోండి మీరు అన్నారండి. అప్పుడే నాకు అనిపించింది ఈ సినిమా మీద వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు అని. నేను కూడా చూశానండి. చూసిన తర్వాత నాకు ఈ మధ్యకాలంలో రానటువంటి సినిమాని చూసిన ఫీలింగ్ నాకు కలిగింది. కలిగిన తర్వాత సేమ్ డే ఆ పిక్చర్ నేను తీసుకోవడం జరిగింది. ఈ పిక్చర్ని ఈ నెల 25వ తారీఖు రిలీజ్ చేస్తున్నామండి. నవంబర్ 25వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎన్నో సమస్యలు చూసుంటాం మనం సినిమా రిలీజ్లప్పుడు, వర్షాలు, తుఫాన్లు అలాంటివి ఎన్నో. ఇప్పుడు అనుకోకుండా ఒక సునామీ వచ్చి పడింది. ఈ సునామీని కూడా ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ చేసి అత్యధిక కలెక్షన్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. కొన్ని ఫంక్షన్స్కి పిక్చర్ కాబట్టి వెళ్తాం, కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళాలనిపించి వెళ్తాం, కొన్ని వెళ్ళకపోతే మిస్ అవుతామని వెళ్తాం. ఇది నా మూడోది. ఇవాళ పొద్దున్న ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ పొద్దున్న నేను సినిమా చూశాను. అనుకోకుండా ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది, అనుకోకుండా నాకు వేరే మీటింగ్ పడిపోయింది. మిస్ అయిపోతానేమో నేను కంగారు పడిపోయి చాలా ఫాస్ట్గా దొరికిన గారికేసి వచ్చేసాను నేను. వీళ్ళు కథకి సరిపోతుందని పెట్టారో కాన్ఫిడెన్స్తో పెట్టారో తెలియదు కానీ రిలీజ్ తర్వాత ఆ టైటిల్ జనం చేపెట్టేది ఏమో నిశ్చయమో. సినిమా చూస్తున్నంతసేపు బేసిక్గా ఈ సినిమా పట్ల కలిగిన ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన ఎవరైతే ఎలా అయితే సినిమా కొన్నారో ఆ సాంగ్ టీజర్ చూసి నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. అది చూసి నేను సీనుకు ఫోన్ చేశాను, సినిమా చాలా బాగుండేలా ఉంది సీను అని. తర్వాత మాట్లాడుకుంటే ఇంక వాళ్ళ సినిమా చూపించాడు. సినిమా చూసిన ఫీలింగ్ అయితే లేదండి. చాలా కాలం అయిపోయింది ఇలాంటి న్యాచురల్ యాంబియన్స్లో సహజత్వానికి బాగా దగ్గరగా ఉన్న పాత్రలు. మన లైఫ్లో ఏమైతే చూస్తామో అవే యాజ్ ఇట్ ఈజ్గా పోర్ట్రే అవుతున్నాయి. ప్రేమలు, అవసరాలు, అవకాశాలు, అపార్థాలు, మోసాలు, ఇవన్నీ కూడా మన సినిమాల్లో ఫిల్మీ అయిపోయిన హీరోయిజాలు, ఫిల్మీ అయిపోయిన విలనిజాలు, వీటి మధ్య ప్రతిదీ డ్రమటైజ్ అయిపోయి నిజ జీవితంలో లేని మనకు బాగా దూరంగా అయిపోయి కనిపిస్తున్న టైంలో ఏది ఒక్క ఇంచ్, ఒక డైలాగ్ కానీ, ఒక సన్నివేశం కానీ, ఒక్క పాత్ర కానీ, ఏ రకంగా ఏది కూడా, ఈవెన్ సాంగ్స్ కానీ ఏది కూడా జీవితానికి దూరంగా ఉన్నాయని అనిపించవు. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. పాత వంశీ గారి సినిమాలు చూసినట్టు చాలా కాలం అయిపోయింది మిస్ అయిపోయి. ఇందాక కృష్ణ భగవాన్ గారు సరే ఆయన గురించి చెప్తూ చెప్పారు కానీ నాదే మంచి పాత్ర అని నిజంగా చెబుతున్నానండి. వేస్ట్ క్యారెక్టర్ అనేది సినిమాలో లేదు, ప్రతి పాత్ర చాలా బాగుంది. ఇవన్నీ పక్కన అంటే అంత డీటెయిలింగ్గా వర్క్ చేశాడు డైరెక్టర్. ఫస్ట్ సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీతో సినిమా ఉంటుందని, ఇంత కమాండ్తో క్రాఫ్ట్ని డీల్ చేస్తాడని. స్క్రిప్టింగ్ అండి ప్రతిదీ. ఇందాక నేను శివ కూడా కూర్చొని అదే మాట్లాడుతున్నాం. తన పైన అదే చూపిస్తూ కరీంనగర్ టు కాకినాడ టు కరీంనగర్ అని కథ మొత్తం చెప్పేసాడు ఎక్కడ అంటున్నాడు. అందులో కథ ఉంది. ఆ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ సినిమా పిరికివాడు చూస్తే చాలా ధైర్యంగా బయటకు వస్తాడు. అంత నమ్మకాన్ని కలిగించింది సినిమా. కథలో ఏ నమ్మకం మాట్లాడారో
సినిమాను కూడా అంతే నమ్ముతున్నారు. నిజంగా అంత పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ సీను ఎస్పెషల్లీ నేను సినిమా చూడగానే అన్నమాట, 2.5 గంటలు అది బాగా తెలిసిన శ్రీనివాస్ రెడ్డిని చూస్తున్నాననే ఫీలింగ్ లేదు. ఆ క్యారెక్టర్లోకి అంత ఒదిగిపెట్టి పొద్దున్న చూస్తే మీరే అసలు ఎక్కడా కూడా ఓవర్ ది బోర్డు వెళ్ళి కొంచెం కూడా తనలో ఉన్న నటనను చూపించాలనే ప్రయత్నం చేయలే. పాత్ర ఏం కోరుకుందో అది తూకం వేసినట్టు యాక్ట్ చేశాడు. దిస్ గోయింగ్ టు బి మైల్ స్టోన్ ఫిలిం ఫర్ యూ సీను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నిజంగా ఒక ఈ స్థాయిలో సినిమా చేయడం అంటే ఎంత కష్టమో, దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో తెలుసు. బట్ పేపర్ని నమ్మారు, క్రాఫ్ట్ని నమ్మారు, జనాన్ని నమ్మండి. ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఈ ఎఫర్ట్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఈరోజు మార్నింగే ఇక్కడే ఈ సినిమా చూడడం జరిగింది కోటాల శివ గారితో, వంశీ గారితో. అక్కడ సీట్లో కూర్చొని స్టార్ట్ అయ్యి మేము కూడా సినిమాతో పాటు కరీంనగర్ నుంచి కాకినాడ దాకా వెళ్ళి వచ్చాం. సో ప్రతి క్యారెక్టర్ని ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో మేము ఉన్నట్టే ఫీల్ అయ్యాం. ఆ క్యారెక్టర్స్ అని అలా డిజైన్ చేశారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఈరోజు మేము తీసుకోగలిగాం. చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రైటర్ కమ్ డైరెక్టర్ శివరాజ్ గారికి. చాలా చక్కగా చేశారు, క్యారెక్టర్స్ అన్నీ లైవ్లీగా చేశారు. పనిచేసిన ప్రతి టెక్నీషియన్, మ్యూజిక్ చాలా బాగుంది. అందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ రావాలి. దేశవాళి వినోదం ఉన్నారు, పక్కా అలాగే ఉంది. సో సినిమా ప్రమోషన్స్ కూడా అలాగే ప్లాన్ చేశారు, దేశవాళి ప్రమోషన్స్. చక్కగా ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేసుకుంటూ అంత కొత్తగా ట్రై చేశారు. సో శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పాలంటే నేను ఎప్పుడు అన్నాని చాలా ప్రేమగా పిలుచుకుంటాను. ఇద్దరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా షేర్ చేసుకుంటాం. శ్రీనివాస్ రెడ్డి ఆనందంగా ఉండాలి, వాళ్ళ టీం ఆనందంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ముఖ్యంగా కొత్త చెవు గారికి, అనిల్ రావుపూడి గారికి, ఒక్కంత వంశీ గారికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మా టీంని ఎంకరేజ్ చేయడానికి మీ బిజీ షెడ్యూల్లో ఒక రోజు మొత్తం ఆల్మోస్ట్ పొద్దుట వచ్చారు, సినిమా చూశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మా కోసం టైం స్పెండ్ చేస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సరిగ్గా ఒక నెల క్రితం ఇదే ఆడిటోరియంలో మా సాంగ్ రిలీజ్ చేసామండి. సుకుమార్ గారి చేతుల మీద రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అందరికీ బాగా నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కొత్త శివ గారి చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ అండ్ వంశీ గారి చేతుల మీదుగా పితా క్యారెక్టర్ అండ్ రావుపూడి గారి చేతుల మీదుగా గుంటూరు బంధు గారికి రిలీజ్ అయింది. ఇవి కూడా అందరికీ నచ్చి సినిమా చూడాలి అని క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయని నమ్ముతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత ఎంటైర్ డే చాలా ప్లెజెంట్గా సాగిపోయింది. ఇవాళ పొద్దున్నే మంచి ఇడ్లీ పెట్టి ఆ తర్వాత సినిమా చూపించారు శ్రీనివాస్ రెడ్డి. మధ్యాహ్నం దాకా సినిమా చూసాం. మధ్యాహ్నం తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ అయిపోయేలోపు మళ్ళీ ఫంక్షను. సో ఈ డే అంతా జయము నిశ్చయములతో సరిపోయింది. బట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డేస్ ఇది. బాగుంది సినిమా. అండ్ ఈ సినిమా గురించి మేము అందరం వచ్చి కొత్తగా ప్రమోట్ చేసామని చెప్తున్నాడు. పొద్దున్న సినిమా చూసాము, అంటే నిన్న వచ్చి ట్రైలర్స్, క్యారెక్టర్స్ అసలు ఏమనుకోని సినిమా స్టార్ట్ చేశాడు. అసలు అతని ఐడియాలజీ, అతని పర్స్పెక్టివ్, అతను చేసిన రీసెర్చ్ చాలా ముచ్చటేసింది నాకు. నేను అనుకున్నా ఏంటంటే ఈ సినిమా గ్యారెంటీ బాగుంటుంది. సో మనం వెళ్ళి కొత్తగా ఈ సినిమా ప్రమోట్ చేయాల్సిన పని లేదు. ఈ సినిమా ప్రమోషన్స్లో మనం కూడా భాగమైతే మనకు కూడా టేస్ట్ ఉందంటారు అనుకుంటారని స్వార్థంతో వచ్చాను నేను. నిజంగా అంత మంచి సినిమా ఇది. మేము ఊరికి టీవీలో ఇట్లా మాట్లాడుతున్నాం తప్ప ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను వచ్చి అంటే ఏ జానర్స్ మర్చిపోయారు, ఏ క్యారెక్టర్స్ మర్చిపోయారు, అతను చెప్పిన విధానం నాకు ట్రేడ్ గురించి కానీ, ఆడియన్స్ పల్స్ గురించి కానీ, క్రియేటివ్ సైడ్ కానీ శివరాజ్ గారు పిచ్చ క్లారిటీ ఉంది అతనికి. సో నాకు ఈ సినిమా పొద్దున్న చూసినప్పుడు అనుకున్నా అసలు అంటే ప్రతి క్యారెక్టర్ సరే ఏమన్నా కొంచెం లెంగ్త్ ఎక్కువ అంటే మీరు చెప్పారని అన్నాడు. అసలు ఎవరు మాట్లాడటానికి లేదండి ఈ సినిమా లెంగ్త్ గురించి. మీకు అనిపిస్తే చేయండి తప్ప కంప్లీట్గా అసలు క్రియేటివ్ సైడ్ అన్ని మూసేసుకొని
సినిమాలో ఏదో బొమ్మలాగా మూసేసుకొని చూస్తాం అందరం సినిమా. చాలా ఉంది సినిమా, ఎక్కడ మధ్య డిస్కషన్ కానీ వేరే అసలు స్కోప్ లేకుండా ఎవ్రీ క్యారెక్టర్, మా గురువు గారు పోస కృష్ణమూర్తి గారు కానీ, కృష్ణ భగవాన్ గారు కానీ, ప్రతి క్యారెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాల్సిన పనిలే. దాని నుంచి పంచులో హీరోగా ఎక్స్పెక్ట్ చేస్తాము. సినిమాలో నేను అతని క్యారెక్టర్ ఎంత ఎంజాయ్ చేశానంటే 2.5 hours అతను నాకు హీరోలాగే కంఫర్ట్ అండి నాకు ఈ సినిమాలో. అంటే నేను చెడగొట్టడానికి చెప్పట్లేదు ఈ మాటలు, కానీ 2-3 సీన్లు క్యారెక్టర్ చెప్పొచ్చో లేదో అది అతని ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత రూమ్లోకి వెళ్ళి మాట్లాడే సీను ఎక్స్ట్రాడినరీ మాస్ హీరోలా కంఫర్ట్ నాకు. అది హీరోయిజం అంటే అది కథలో ఉన్న అది దమ్ము కానీ, పవర్ కానీ, వాళ్ళకున్న క్లారిటీలు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు అర్థమైంది, ఈయన అలా రాసుకున్నారు. సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది అనుకుంటున్నాను నేను. ప్రతిదీ పాజిటివ్ ఉంది సినిమాలో, ఈ ప్రమోషన్ కానీ, ఇక్కడ మాట్లాడే వాళ్ళు కానీ, ఆఖరికి ఇందాక ఈ పోస్టర్ లేపేలా పెట్టిన విధానం కూడా నాకు నచ్చింది బాగా. అంత క్రియేటివ్గా ఉంది ఇక్కడ అంతా. అక్కడ 2 నిమిషాలు నీట్గా పెట్టేశారు. దేశవాళీ వినోదం అంటే నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది ఒక దేశవాళీ సినిమా. మనం మర్చిపోయిన క్యారెక్టర్లు, మనం చాలాసార్లు చూసిన క్యారెక్టర్లు ఇవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ ఈ సినిమా సౌండ్ మ్యూజిక్ రవిచంద్ర అని, రవి మా అన్నయ్య గారు అబ్బాయి. ఇప్పుడు ఓహో అనుకుంటారు సార్. నేను అసలు నిన్న వచ్చిన దాకా నేను అందుకే అసలు నాకు ఈ సినిమా వాడు ఇప్పుడు కనపడలా చెప్పలా నేను సినిమా చేస్తున్నానని, కానీ నాకు ఇప్పుడు పేరు కూడా గమనించలేదు. నేను టీవీలో అది వచ్చినప్పుడు మా వైఫ్ వస్తారని పాట చాలా బాగుందని. ఆ తర్వాత నాకు నిన్న మీరు వచ్చినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సినిమా కానీ తెలిసింది. సౌండ్ అంటే సినిమాకి అన్ని కుదరటం అంటే ఇది చాలా రేర్ ఫిల్మ్స్లో అన్ని కుదరటం అంటే. నా జంతకరేలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి అన్ని కుదరలా. సో అన్ని కుదరటం అంటే చాలా రేరు. ప్రతి క్రాఫ్ట్ 100% పెట్టి పని చేయటం, ప్రతి క్యారెక్టర్ పండటం, అది చాలా కష్టమైన ప్రాసెస్ అది. బట్ ఈ టీం చూస్తే నాకు అంత ముచ్చటేసిందంటే ప్రతి క్రాఫ్ట్ సినిమాలో చిన్న ప్రాపర్టీతో సహా, లొకేషన్తో సహా, సౌండ్ కానీ, ఆయన రాసుకున్న విధానం కానీ, ఆయన తీసిన విధానం కానీ ఎక్స్ట్రాడినరీ, చాలా ముచ్చటేసి వచ్చాను నేను ఇవాళ. వాట్ ఎ గ్రేట్ లైఫ్ హెడ్ శివరాజ్. చాలా మంచి సినిమా. మమ్మల్ని కూడా కొన్ని క్యారెక్టర్లు, ఇంకేముంటాయి క్యారెక్టర్లు చాలా రాసేస్తున్నాం కదా అనుకుంటున్నాం, కానీ ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయని చెప్పి సినిమా చూస్తే అర్థమైంది, ఇంకా చాలా రాయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చందు చాలా బాగా చేస్తాం మ్యూజిక్, ఆల్ ది బెస్ట్. వాళ్ళ నాన్నగారు నాకు బ్రదర్ అవుతారు, మా పెద్దమ్మ గారు అబ్బాయి వీళ్ళ నాన్నగారు. ఆయన మంచి సింగర్ ఆయన, బట్ ఆయన ఎర్లీగా చనిపోయారు. బట్ ఆయన మ్యూజిక్ వీరి ద్వారా వింటున్నందుకు ఆయన చాలా పెద్ద మ్యూజిషియన్ అవుతారని అనుకోవడం, కానీ ఆయన ఎర్లీగా చనిపోయారు. సో ఈ సౌండ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి డేస్ మీద డెఫినెట్లీ మా అన్నగారి అబ్బాయి కొంచెం మొక్కలు చెప్పాలి 100% నాకు. అండ్ ఈజ్ రియల్ టాలెంటెడ్. ఇలాంటి మంచి సినిమాలో నువ్వు కూడా భాగమైనందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.